ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ను ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. సీసీ కెమెరాలకు ఏర్పాటుకు సహకరించిన పట్టణానికి చెందిన పలువురిని సింధు శర్మ సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Side jewels, मेरा साइड सर रामन एनकल కూర్చోండి అందరు. ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ చూడండి చేసిన వాణిజ్య వర్తక సంఘం సమితులకి, పోలీస్ అధికారులకి, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొదట అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎవ్రీబడి హాస్ కాంట్రిబ్యూటెడ్. వాణిజ్య వర్తక సంఘం సభ్యులు, కాలనీస్లో ఉండేవాళ్ళు, షాప్ కీపర్స్, మెడికల్ ఫ్రెటర్నిటీ, డాక్టర్స్ అందరూ కూడా మంచి కమ్యూనిటీ స్పిరిట్తో 100 CCTV కెమెరాస్ మనము ఏర్పరచుకోవడానికి దే హ్యావ్ మేడ్ ఇట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. మనము ఏ పట్టణంలో అయితే ఉంటామో అది ఒక సేఫ్ టౌన్గా ఉండాలి అండ్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. మనం బయటకు వెళ్ళినా అది ఏ విషయంలో అన్నా కావచ్చు. మనం చూస్తుంటాము చిన్న చిన్న నేరాలు, అంటే పిక్ పాకెటింగ్. మనం వీక్లీ మార్కెట్కి అట్లాంటి ఏరియాస్కి పోతే లేడీస్ వెళ్ళిన షాపింగ్ చిన్న చిన్న వాటికి వెళ్ళినా పిక్ పాకెటింగ్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఈ మధ్య కొత్తగా మొబైల్ థెఫ్ట్స్ చూస్తున్నాం చాలా ఈజీగా. అండ్ మన ప్రాంతం నుంచి వచ్చి అఫెండర్స్ తక్కువ మంది ఉంటారు. వేరే వేరే జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఈ దొంగతనాలు చేసే గ్యాంగ్స్ ఉంటాయి. హౌస్ బ్రేకింగ్ అంటే డే నైట్ ఇట్లాగా చేసే వాళ్ళు ఉంటారు. స్నాచింగ్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకందరికీ తెలుసు రోడ్ నెట్వర్క్ చాలా బాగుంది. మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా బాగుంది. సో చాలా ఎక్కువ మూమెంట్ చూస్తున్నాం. ఒక 10-20 సంవత్సరాల క్రితం ఇంత తిరిగేవాళ్ళు కాదు జనాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. ఇప్పుడు రోడ్స్ బాగుండడం వల్ల, కమ్యూనికేషన్ అంతా బెటర్ అవ్వడం వల్ల ఎక్కువ మూమెంట్. మనకి ఇక్కడ ఏదన్నా ఒక దొంగ దొరికినాడంటే అతను ఖచ్చితంగా మన ఊరి వాడు అయి ఉండడు, వేరే జిల్లా వేరే రాష్ట్రం వాళ్ళే అయి ఉంటారు. సో మనం చూసి గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. ఇతను పక్కింటి వాడు, పక్క ఊరు వాడు, నేను అప్పుడు చూసాను అని చెప్పే పరిస్థితి అసలు 1 out of 100 కేసెస్లో కూడా ఉండట్లేదు. ప్రాపర్టీ ఆఫెన్సెస్లో పర్టిక్యులర్లీ